నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ ప్రస్తుతం అయితే మనం అసెంబ్లీ సమీపంలో దీనికి సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసి ఇష్టానురీతిగా మాట్లాడాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సంబంధించిన లీడర్స్ అయితే అసెంబ్లీ దగ్గర నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఏ విధంగా ఆ కేసీఆర్ పైన మాట్లాడారని చెప్పేసి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. నమస్తే అలా చెప్పండి, ఎట్లాంటి మాటలు మాట్లాడారు? ఎట్లాంటి మాటలు అంటన్నా, మొన్న 10th రిజల్ట్ ఉండే. రిజల్ట్ ఉన్న రోజు ఏముందంటన్నా, పిల్లలకి ఏముంది అది మాట్లాడుకొని మన రేవంత్ రెడ్డి వెళ్ళిపోకుండా మనకు కేసీఆర్ గారిని విమర్శించడం అనేది మాకు పద్ధతి నచ్చలేదు. రేవంత్ రెడ్డిది ఇప్పుడు కాదు, రేవంత్ రెడ్డి అసలు మాకు నచ్చలేదు. రేవంత్ రెడ్డి ఏంటంటే 6 గ్యారంటీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు, అవి నెరవేర్చకుండా కేసీఆర్ మీద చెప్పడము, కేసీఆర్ ఫ్యామిలీ మీద చెప్పడము అది కరెక్ట్ కాదు. నువ్వు ఒక సీఎం పది వచ్చింది నీకు, అదే నక్కతోక దొక్కుతా చూడు, అట్లా నీకు ఏదో అదృష్టానికి సీఎం అయినావు, నువ్వు కాలేవు అంటలే, అయిన దానికి నువ్వు నిర్వహించుకో. పబ్లిక్ లో ఏముంది, అక్కడ రైతు బంధు పడతలేదు, ఫ్రీ బస్ ఒక్కటి పెట్టినావు నువ్వు, ఇంకా ఏది నీది పని అనేది ఏది లేదు. ఒక డబుల్ బెడ్రూమ్ అంటున్నావు, అది లేదు ఇది లేదు, అసలు ఏది అన్ని తప్పుడు మాటలు. అరెస్ట్ల పాలన అయింది నీది. ఒకటి నోరు తెరిస్తే మైక్ ముంగల మాటలు మాట్లాడు తప్ప ఏమీ లేదు. అసలు రేవంత్ రెడ్డిది ఖాళీ మాట్లాడితే బూతులు తప్ప ఇంకా ఏం వస్తలేదు. మా కేసీఆర్ గారిని అంటే, కేసీఆర్ గారు జాతిపిత, మాకు తెలంగాణ తెచ్చిన దేవుడు, మాకు అర్థమైందా? ఒక ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ తెచ్చిన దేవుడు, మాకు ఒక సీఎం 10 ఏళ్ళు పరిపాలించిన సీఎం కాదు. ఇలా హైదరాబాద్ కానీ ఇటు ఊర్లలో పోనీ ఎక్కడ చూడండి ఎట్లాంటి అభివృద్ధి. ఇలా ప్రతి ఒక్కరు ప్రజలే అంటారు. ఇప్పుడు ఎక్కడ ఉమ్మను రేవంత్ రెడ్డిని ప్రజల గురించి, ప్రజల్లోకి వెళ్తే ప్రజలే చెప్తారు రేవంత్ రెడ్డికి సమాధానం ఇస్తారని చెప్తున్నా. మొన్న వరంగల్ సభ పెట్టినాం, సభలో ఏమంటాడు, మొత్తం అసలు పబ్లికే లేదని. నేను వెళ్ళి అక్కడ 30 కిలోమీటర్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. పబ్లిక్ లేరు, మీరు మొత్తం గ్రీన్ మ్యాట్లు పెట్టుకుని మాత్రమే ఆ పబ్లిక్ ఎక్కువ పెంచుకునే ప్రయత్నం చేశారని చెప్పి కూడా మాట్లాడారు. అది తప్పనా? నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి వచ్చేది ఉండాడు, ఇంట్లో కూర్చొని టీవీ చూడడం కాదు, అక్కడికి వస్తే తెలుస్తుండే. ఒకసారి ఒక బైవాక్ హెలికాప్టర్ కాదు, ఒకసారి నడుచుకుంటూ వస్తే తెలుస్తుండే. ఇక్కడ నుండి ఎక్కడ మన ఉప్పల్ నుండి స్టార్ట్ చేసుకుంటే మొత్తం ట్రాఫిక్ జామ్, ఎక్కడ వరంగల్ మన వరకే మొత్తం ట్రాఫిక్ జామ్. 30 కిలోమీటర్ దూరం నుండి మేము వచ్చేసినాం. ట్రాఫిక్ జామ్ అంత ఫ్యాన్ కదా, మేము వెళ్ళలేకపోయినాం. వచ్చి అక్కడ పెట్టుకొని కూర్చుంటే అక్కడ కరెంట్ తీసేసిండు అక్కడ. అందుకే మా కేటీఆర్ గారు ముందే జాగ్రత్త పడి 20 జనరేటర్లు పెట్టడం జరిగింది. ఇలాంటి మూర్ఖుడని తెలుసు. తెల్లనాక కరెంటు పోతుంది, కరెంటు సరిగ్గా ఏది అసలు నీళ్ళకి చేతనైతలేదు, ఏది చేతనైతలేదు. అన్ని చేసిండు కేసీఆర్ గారు, మొత్తం చేసినా కానీ ఉన్న హామీలు గినంగా ఉన్నది గినంగా కరెక్ట్ ఇయ్యలేకపోతున్నాడు. అంటే మొత్తం అప్పులు చేసి మొత్తం ఖాళీ చేసిండు ఖజానాను. ఇప్పుడు ఇక్కడ ఏం లేకుండా అయిపోయింది. అందుకే మేము మేనిఫెస్టోలో పెట్టినా ఇవ్వలేకపోతా ఉన్నాం అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్తాం. ఏం లేదన్నా, అన్ని అబద్ధాలు చెప్పి వచ్చేసిండు. 2500 మహిళలకు అన్నాడు, గ్యాస్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఒక ఫ్రీ బస్ పెట్టిండు. ఆ ఫ్రీ బస్ లగినాక డైలీ లొల్లే, డైలీ కొట్టుకోవడం మహిళలు తప్పితే ఏం లేదు. ఆ ఫ్రీ బస్ గిన బంద్ చేయమంటారు మహిళలు చెప్పే మాట. ప్రతి ఒక్కరు డైలీ లొల్లి, సీట్లు ఉండవు, ఏముండవు. మొత్తం పైన రేవంత్ రెడ్డి ఒకటే టార్గెట్, కేసీఆర్ టార్గెట్ రేవంత్ రెడ్డికి, అంతే తప్ప ఏం లేదు. ఇంకోటి రేవంత్ రెడ్డి గురించి చెప్తున్నా నేను, కేసీఆర్ ఆనవాళ్ళు దుడిపేస్తా అంటుండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి పేరు తెలియదు. ఒక చిన్న పిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అడగమనండి, కేసీఆర్ అంటే కేసీఆర్ ఈజ్ లెజెండ్ అంటారు. రేవంత్ రెడ్డికి వాళ్ళ అధికారులకే వాళ్ళకు పేర్లు మర్చిపోతే ఏం చేస్తుండు, జైలు వేస్తుండు. రేవంత్ రెడ్డి తీసుకొని జైలు వేపిస్తుండు. రేవంత్ రెడ్డి పేరే అసలు ఎవరికి గుర్తులేదు. అసలు చిన్న పిల్లల్ని ఒక 4-5 ఏళ్ళ పాపని అడగండి, మన సీఎం ఎవరంటే కేసీఆర్ చెప్తారు ఇప్పటికీ. అది ఆ మాత్రం జ్ఞానం ఉండాలి రేవంత్ రెడ్డికి, కేసీఆర్ నాని ముందు. అంటే ఎటువంటి మాటలు మాట్లాడాడు కేసీఆర్ పైన? కేసీఆర్ గారి గురించి మాట్లాడిండు, ఆనవాళ్ళు తుడిపేస్తా, నేను ఫామ్ హౌస్ లోనే ఇచ్చేస్తా అంటుండు. కేసీఆర్ కి ఒక వెంటకైనంగా చేయలేడు, అర్థమైందా? నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకొని సీఎం పదవి కాపాడుకో. 3 ఏళ్ళు తర్వాత వచ్చేది ఎట్లయినా బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. మళ్ళీ మా జెండా ఎగరేస్తాం మేము. మళ్ళీ మేము ఏమేమి ఇప్పుడు చెప్పారో మేము సమాధానం ఖచ్చితంగా చెప్తాం మేము. అంటే బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు మర్చిపోయారు, మొత్తం కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఇంకా 20 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ కనిపించదు, ఈ ప్రభుత్వం రాదు అని చెప్పన్నా. ఇప్పుడు నేను సవాల్ ఇస్తున్నా రేవంత్ రెడ్డిని. ఇప్పుడు మొన్న సభ పెట్టినాంగా మేము, సరే ఎలక్షన్ విషయం పక్కన పెడితే, మొన్న వరంగల్ సభ పెట్టినాం కదా, ఆ సభ ఇప్పుడు పెట్టి అలాంటి పబ్లిక్ ని తెమ్మనన్నా. ఈ ఓట్లది పరచిపోవడం పక్కనే పెడితే, మొన్న వచ్చింది కదా 10-20 లక్షల మంది వచ్చారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏంటన్నా సభ పెట్టమను, సభ పెట్టి ఆ పబ్లిక్ ని రమ్మను, చూస్తా నేను. అంతెందుకు, చివరిగా ఏం చెప్తారు? చివరిగా చెప్పేది ఏం లేదన్న, నెక్స్ట్ గవర్నమెంట్ మనదే, 2022 మనదే వస్తుంది గవర్నమెంట్. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి నేననేది ఏంటంటే, చేసుకో, నాకు గెలుపనే ఓటమిలోనే సాధ్యమన్నా. ఒకసారి ఓడిపోతుంటాం, ఒకసారి గెలుస్తుంటాం, కానీ ఇచ్చిన హామీలో నెరవేర్చు మంచిగా. ఇప్పుడు ఇందిరా మిన్లు అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు, ఏది ఒక్కటి అయితలేదు. కరెంట్ ఉంటలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అయితే అసలు నాకు ఇక్కడనే మలక్పేటలో ఉంటా నేను, కరెంటు డైలీ 2 గంటలు 3 గంటలు కరెంటు పోతుంది. ప్రతి ఒక్కటి ఇట్లా అవుతుంది. అది కరెక్ట్ కాదు. నువ్వు మంచిగా కాపాడుకొని పదవిని. ప్రస్తుతంతో పాటు బీఆర్ఎస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్
కార్తిక్ గారు సార్ మాట్లాడదాం అన్న. చెప్పండి, నిజంగా రేవంత్ రెడ్డి గారు ఏం మాటలు మాట్లాడు కేసీఆర్ పైన, మీరు ఎందుకు అసలు నిరసన చేయడం గల ముఖ్య రీజన్ ఏంటి? కేసీఆర్ గారిని ఒక 10th క్లాస్ విద్యార్థుల ముందు కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ లోనే బొంద పెడతాం అని అంటే అది ఒక పగ ఉన్నోళ్ళే పెడతారు. ఎందుకు పగ? ఎందుకు? నువ్వు చిన్న ఏజ్ లో ఒక ముఖ్యమంత్రి అయినావు, 6 స్కీములు ఇయ్యనికి రాదు, 400 హామీలు ఇచ్చినావు, 49 సార్లు ఢిల్లీకి పోయినావు, ₹1 తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిందా రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా. తెయ్యలేని పరిస్థితిలో నీ దగ్గర 8 మంది ఎంపీలు ఉన్నారు, అక్కడ ఉన్న బీజేపీ పార్టీలో 8 మంది ఉన్నారు, తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చిరని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని అక్కడ ఉన్న బీజేపీ నాయకులను కూడా అడుగుతున్నా. ఏం తెచ్చిర్రు? ఒక రాయి పెట్టింది లేదు. ఏమైనా అంతా 6 స్కీమ్లలో ఒక స్కీమ్ ఫ్రీ బస్ అని పెట్టిరు. ఆ ఫ్రీ బస్సులలో కూడా మేము మొన్న రీసెంట్గా బస్సులు వరంగల్ సభకి మేము బస్సులు మాట్లాడుకుంటే కూడా మాకు బస్సులు కూడా ఇవ్వలే. తక్కువ బస్సులు ఇచ్చి కూడా అక్కడ ఉన్న ఆర్టీఓ ఆఫీసర్లని ఆడ టోల్ గేట్ల కాడ ఆపడం ఎందుకు? అంత ఆ మీటింగ్ కు పూర్తిగా సహకరించిన బస్సెస్ కూడా మేము మంజూరు చేసిన వాళ్ళకని కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు కదా. రేవంత్ రెడ్డి ఏం చూసిండు? ఆడ వచ్చి చూసిండా? ఆ హెలిప్యాడ్ లో చూసిండా? ఏం చూడక ముందు ఎట్లా చెప్తాడు? నేను గట్కేసర్ నుండి మేము ఒక 15 మంది వెళ్ళినాం. ఆ టోల్ గేట్ కాడనే ఒక గంటన్నర నుంచుండే పరిస్థితి తెచ్చిండు ఈ రేవంత్ రెడ్డి. ఎందుకు? తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని మేము ఫిక్స్ గా చెప్తున్నాం. ఎందుకు మీకు అంత భయం? ఎందుకు? నీకు రాజకీయం నేర్చుకోవాలి అని నీకు ఏమైనా పాయింట్స్ కావాలంటే అడగాలి. నీకు ఏం తెలియనోడివి, చిట్టిల ముఖ్యమంత్రివి, బ్యాగులు మూటలు ఇచ్చిన ముఖ్యమంత్రివి, నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడే ముందు నీ ఓకాత ఏందని అని అడుగుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే కొడంగల్కి నువ్వు ఒకడివిరా. నీ దగ్గర పోలీసు వాళ్ళు వద్దు, ఏమొద్దు, కుల్లా అక్కడ కొడంగల్ వాళ్ళే చీపురు కట్టలు తీసుకొని కొట్టేటట్టు ఉన్నది. అది పరిస్థితి. ఇప్పుడు 20 లక్షల మంది సభ, మేము పెద్ద సభ పెట్టుకున్నాం. ఏమైనా అంటే మేము గ్రీన్ కార్పెట్లే కనపడుతున్నాయి, అంతమంది జనాలు రాలేరు అని. లైవ్ లో వచ్చి చూసి ఉంటే, అక్కడ ఉన్న నీ మంత్రులే ఉన్నారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, సీతక్క, వీళ్ళందరూ ఉన్నారు కదా, అలా నట్టు పంపించాల్సింది. మాట్లాడు కాదు, బయటకు వచ్చి మాట్లాడు కాదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడే ముందు, అరే బాంబుల శాఖ మంత్రి, నీకు బాంబులు పెట్టడమే వచ్చు, సబ్జెక్ట్ రాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సబ్జెక్ట్ రాని మంత్రులే ఉన్నారు. ఏం తెలుసు మీకు? తెలంగాణ రాష్ట్రాన్ని గురించి ఏం తెలుసు? 33 జిల్లాలలో కలెక్టరేట్లు కట్టించింది కేసీఆర్, 33 జిల్లాలలో ఎడ్యుకేషన్ కాలేజీలు కట్టించింది కేసీఆర్, మెడికల్ కాలేజీ కట్టించింది కేసీఆర్. కేసీఆర్ గురించి కేసీఆర్ ఆనవాళ్ళు తీస్తావంటే నువ్వు ఉన్న సెక్రటరేట్ ఎవరిది? కూర్చున్న సెక్రటరేట్ ఎవరిది? పోలీస్ కంట్రోల్ రూమ్ ఎవరిది? అక్కడ ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎవరు కట్టించారని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. అంటే మొత్తం ఈ నిధులన్నీ కేసీఆర్ మింగేసిండు, మొత్తం వాళ్ళ ఫామ్ హౌస్ కే మళ్లించుకుండని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరన్నారు? రేవంత్ రెడ్డి మాట్లాడడానికి ఏమున్నది? నోట్ల 4 ఎటు తిరుగుతూ అటు మాట్లాడతాడు. ఒకటి సూటిగా రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నా, మరొకసారి కేసీఆర్ గురించి మాట్లాడే ముందు నీ యోకాతేందో, నీ బిసాద్ ఏందో చూడాలని నేను రేవంత్ రెడ్డి గారు సూటిగా చెప్తున్నా. మొన్న సభగా జరిగినప్పుడు ఆడ భువనగిరి ఎంపీ మాట్లాడుతుండు. ఏం మాట్లాడుతుండు? కేసీఆర్ గారిని మళ్ళా రానియం, కేసీఆర్ ఆనవాళ్ళు తీస్తావు అంటుడు. నీ భువనగిరిలో 2 విద్యార్థులు చనిపోయినప్పుడు మాట్లాడని నీ ఎంపీ క్యాండిడేట్వి, ఒక ఎమ్మెల్యే, నువ్వేంది కేసీఆర్ గురించి మాట్లాడేదని నేను సూటిగా అడుగుతున్నా. ఎడ్యుకేషన్ క్యాంపస్లా ఓయూ విద్యార్థులు అంత దాళ్ళు తన్నులు తిని పోలీసు వాళ్ళే కాళ్ళు మొక్కున్న రోజులు తెచ్చిన రేవంత్ రెడ్డి. ఎందుకు అట్లా చేయడము? నీకు చిన్న ఏజ్లో ముఖ్యమంత్రి అయినావు, నువ్వు బ్యాగులు ఇచ్చినావు, మూటలు ఇచ్చినావు, అన్నీ తెలుసు. నువ్వు PCC అధ్యక్షుడు ఎట్లయినావు అవన్నీ మాకు తెలుసు. కానీ మేము చెప్పుకుంటలేము కదా అట్లా. నువ్వు కేసీఆర్ గారి గురించి, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడే ముందు ఇంకోసారి కేసీఆర్ గురించి, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడితే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ చెప్పులు మెల్లో వేసి నీ కొడంగల్ మొత్తం ఊరు తిప్పుతామని తెలుపుకుంటున్నా. ప్రస్తుతం మనతో పాటు BRS నాయకులు నవీన్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడదామన్నా. చెప్పండి, నిజంగానే BRS ని తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. ఓన్లీ కాంగ్రెసే, ఇంకా 20 సంవత్సరాలు కాదు, ఇంకా 30 సంవత్సరాలైనా కాంగ్రెస్ మాత్రమే ఉంటుంది. కేసీఆర్ ను మర్చిపోయారు తెలంగాణ ప్రజలు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటారు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మూర్ఖుడు, ఒక సైకో అని కూడా ప్రజలందరూ గమనించారు. ఎందుకంటే 10th క్లాస్ విద్యార్థులు అంటే కనీసం వాళ్ళ ఓటు హక్కు కూడా లేదు. వాళ్ళ చదువు పైన, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ కంగ్రాచులేషన్ చెప్పి వాళ్ళ భవిష్యత్తు ఏమనేది కూడా మీరు చెప్పాలి తప్ప, అక్కడ వచ్చి అది నీ రాజకీయ సభ కాదు, అది నీదు ప్రభుత్వం ఒక చేయాల్సిన ప్రోగ్రామ్. ఆల్రెడీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేక 15 నెలలు గడిపినవు. నువ్వే ముఖ్యమంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టుకుంటూ ఆయన పనులన్నీ పూర్తి చేసుకొని ఏదైతే రిజల్ట్ 12 గంటల లోపు రావాలో 10th విద్యార్థులది, దాన్ని కూడా
వెనుకకి నెట్టి దాన్ని 4 గంటల ప్రాంతంలోనేమో దాన్ని విడుదల చేయడం జరిగింది. విడుదల చేసి పిల్లలకి భవిష్యత్తు పైన భరోసా ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి, ఆ భరోసా ఇచ్చే క్రమంలో నువ్వు ఆ భరోసా ఇవ్వకుండా అదేదో రాజకీయ సభలాగా వాడుకొని గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సాధకులు ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఏదైతే విమర్శ చేసిండో ఇది మొదటిసారి కూడా కాదు, ఇది రెండోసారి. నేను రేవంత్ రెడ్డికి తీవ్రంగా హెచ్చరిస్తున్నా, ఇది ఇంకోసారి రిపీట్ అయితే నీ గాంధీ భవన్ నీ ఇల్లు ముట్టడించాల్సి వస్తుంది, నీ ఇంట్లోకి గుంజుకొచ్చి ఇదే ప్రజల చెంత పెడితే రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని కూడా ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే సంస్కారమైన రాజకీయం చేయి. 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు బీఆర్ఎస్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఏ కాంగ్రెస్ నాయకుడు పైన కూడా చేయలేదు. నీకు రాజకీయంగా విమర్శలు చేయాలి, రాజకీయంగా చేయాలంటే నీ రాజకీయ కాంగ్రెస్ సభల్లో చేయి, మాతో పోటీకి రా, ఎలక్షన్లకు రా, కావాలంటే నీ దమ్ము ఉంటే నువ్వు 10 ఏళ్ళు అంటున్నావు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్న జిహెచ్ఎంసీ సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పుడు పెట్టు, నీ సత్తా ఏందో మా సత్తా ఏందో తెలుస్తుంది తప్ప నువ్వు ఒక తెలంగాణ జాతిపిత అయినా. ఇప్పుడు మనం మహాత్మా గాంధీ గారిని కూడా పోల్చుకుంటాం, ఆయన కాంగ్రెస్ వ్యక్తి అయినప్పటికీ కూడా మా బీఆర్ఎస్ భవన్లో కూడా ఆయన ఫోటో ఉంటుంది. ఎందుకంటే వారి శాంతియుతంగా ఈ దేశానికి స్వతంత్రం దేవడం ఎంత కీలక పాత్ర పోషించిండో అలాగే ఈ రాష్ట్రాన్ని ఢిల్లీ నాయకుల మెడలు వంచి ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు అని కూడా ఈ చిల్లర నాయకుడు మర్చిపోదు. ఎందుకంటే నీ చరిత్ర ఎవడు గుర్తుపెట్టుకోడు, ఎందుకంటే రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి. ఇంకా పై ముఖ్యమంత్రులు ఎంతమంది అన్న రావచ్చు తెలంగాణ రాష్ట్రాన్ని, కానీ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా చిరస్థాయిగా కేసీఆర్ గారు ఉంటారు. ఆ చరిత్రను జరపలేదు. నీ చరిత్ర ఏంది? నువ్వు ఓటుకి నోటుకి దొరికిన దొంగవి, తెలంగాణ ప్రజల మీదికి నువ్వు రైఫిల్ తెచ్చిన దృష్టుడివి నువ్వు రేవంత్ రెడ్డి. నీ చరిత్ర మా చరిత్రతో పోల్చుకోకు, అందరం కూడా ఎక్కకు. నీ ఆశ ఏదైతుందో నేను కేసీఆర్ గారితో సరి సమానం నువ్వైతే భావించుకుంటున్నావు అది అనేది నువ్వు మర్చిపో, నువ్వు ఆయన కాలి గోటు కూడా సరిపోవని కూడా నేను హెచ్చరిస్తున్నాను. అంటే ఏం చెప్తా ఉన్నారంటే ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ ని తిట్టే అధికారం కేసీఆర్ కానీ ఎవరికి లేదు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కావచ్చు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా చెప్తూ వస్తా ఉన్నారు. అదే మళ్ళీ ఇన్నేళ్ళకు రాజశేఖర రెడ్డి పరిపాలించండి, వాళ్ళందరూ పరిపాలించినప్పుడు ఎందుకు రాలే మళ్ళీ తెలంగాణ? ఓన్ అయ్యా జాగిర్ అని చెప్పి ఇయ్యలేరు తెలంగాణని. కొట్లాడితే వచ్చింది తెలంగాణ, మీరు ఇస్తే రాలే తెలంగాణ. తెలంగాణ గడ్డ మీద పుట్టిన పౌరుష బిడ్డలు వరంగల్ ఓరు గల్లుగడ్డ నుంచి కదిలి వస్తే ప్రతి ఒక్కళ్ళు అమరవీరులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళంతా ప్రాణాలు అర్పిస్తూ వచ్చింది తెలంగాణ తప్ప నీ సోనియా గాంధీ ఏమి అది చాక్లెటా బిస్కెటా అది ఇవ్వడానికి ఏమన్నా పోరాడి కష్టపడి తెచ్చుకున్నాం తెలంగాణ అని కూడా ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఆనాడు రైఫిళ్ళు పట్టుకొని ఇదే తెలంగాణ యువకుల మీదకి నువ్వు వచ్చిన ఘనత